కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్ కు మంచి స్పందన వచ్చింది. కక్షిదారులు పెద్ద సంఖ్యలో వచ్చి పెండింగ్ కేసులను పరిష్కరించుకుంటున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ ఆధ్వర్యంలో 9 బెంచ్ల ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించారు న్యాయమూర్తులు. మాచరెడ్డిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ₹1 కోటి చెక్కును జిల్లా న్యాయమూర్తి న్యాయవాది భీమా సాహెబ్ అందజేశారు. కరీంనగర్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి జస్టిస్ వెంకటేష్ ఈ లోక్ అదాలత్లను ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు తమ పెండింగ్ కేసులు పరిష్కరించుకున్నారు. 2022 జనవరి 14న మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదంలో భూక్య రాము అనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందగా ఈ కేసును జిల్లా కోర్టు అడ్వకేట్ వాదించి మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందేలా చేశారు. ఈ లోక్ అదాలత్లలో చెక్కును మృతుని కుటుంబానికి అందజేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టు లోక్ అదాలత్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందజేయడం జరిగింది. గతంలో 2022 జనవరి 14వ తేదీన మాచారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భూక్య రాము అనే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ చనిపోవడం జరిగింది. వారి పక్షాన జిల్లా కోర్టులో బాధితుల పక్షాల నేను వాదించాను. అందులో ₹1 కోటి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ చెక్కుని ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు బాధిత కుటుంబానికి అందజేయడం చాలా సంతోషకరం. చనిపోయిన వ్యక్తి తిరిగి రాలేడు, కానీ బాధిత కుటుంబానికి వారి కుటుంబ సభ్యులు 3 పిల్లలు, అదేవిధంగా భార్య, అలాగే తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఎంతో కొంత ఉపశమనానికి కల్పించే విధంగా వాళ్ళ మోటార్ వాహనాల చట్టం ద్వారా జిల్లా కోర్టులో వాదించి ఆ ₹1 కోటి చెక్కును అందజేయడం సంతోషంగా ఉంది.